హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను హుక్స్లు కాజాలు ఈ విధంగా వేసుకున్నట్టయితే చాలా స్టిఫ్గా ఉంటాయి. నేను వచ్చేసి ముందుగా 4 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ని అయితే సూదిలోకి ఎక్కించుకున్నాను. 4 లేయర్స్ అంటే మొత్తం 8 లేయర్స్ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేను చూడండి కాజా అనేది వేసుకున్నాను. చూడండి చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా వేసుకున్నట్టయితే నేను స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ని పట్టేసుకొని మధ్యలోకి హుక్స్ అనేది కాజాలు అనేది వేస్తున్నాను. టోటల్ 5 కాజాలు 5 హుక్స్లు అనేది బ్లౌజ్కు ఉంటుంది. నేను కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని కాజానైతే వేసుకుంటాను. ఈ విధంగా నేను 2 సార్లు సూదినైతే ఇలాగా కాజా కొరకు 2 టాకాలని ఇలాగా వేసుకొని థ్రెడ్ అనేది ఇలాగా వచ్చే విధంగా చూసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సూది వెనుక భాగం నుంచి ఈ కాజా అనేది ఇలాగా మంచిగా డిజైన్ అనేది వస్తుంది. ఇలాగ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కాజా అనేది పూర్తయిపోయింది. చాలా నీట్గా ఈ విధంగా అయితే వచ్చింది. నేను వెనుక వైపుకి సూదిని అనేది తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ముడి అనేది వేసేసుకుంటున్నాను. కాజా అనేది పూర్తయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో కాజా వేయడం చూపించబోతున్నాను. చూడండి నెక్స్ట్ కాజా కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను హుక్స్ అనేది వేసుకోవడం చూపించబోతున్నాను. దీనికి వచ్చేసి 4 లేయర్స్ ఆఫ్ థ్రెడ్ సరిపోతుంది. అంటే 2 లేయర్స్ మనము సూదిలోకి ఎక్కించుకోవాలి. నేనైతే హుక్స్లని ఈ విధంగా తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి స్టార్టింగ్లో హుక్స్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి 3 సార్లు సూదిని అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. తర్వాత ముడి అనేది వేసేసుకుంటున్నాను ఫస్ట్ హోల్లో.
నెక్స్ట్ హోల్లో కూడా అదే విధంగా స్టిఫ్గా అనేది వేసేసుకోవాలి కుట్టుని. రెండో హోల్లో కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి హుక్స్ పై భాగాన కూడా ఈ విధంగానే 3 సార్లు ఇలాగా సూదితోటి మనము స్టిచ్ చేసుకోవాలి. మనము ఇలాగా స్టిచ్ చేసేటప్పుడు హుక్స్ కదలకుండా మనము స్టిఫ్గా అనేది కుట్టుని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి ఫైనల్గా ముడి అనేది వేసేసుకొని దారాన్ని కత్తిరించేసుకున్నాను. ముడిని అనేది వేసేసుకొని ఈ విధంగా నెక్స్ట్ హుక్స్ని స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా హుక్స్లని కాజాలని వేసుకున్నట్టయితే వెరీ స్టిఫ్గా ఉంటుంది. నేను నెక్స్ట్ హుక్స్ని కూడా ఇలాగా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటున్నాను. వెరీ ఫాస్ట్గా అండ్ వెరీ స్టిఫ్గా అనేది వచ్చేస్తుంది.